వెంటనే బాబా అంటారు, ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు ఇస్తావయ్యా, ప్రక్కన ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ చెంత లేనా? నాకు ఆహారం సమర్పిస్తున్నావా? చూడండి, అసలు అనూహ్యమైనటువంటి మాట బాబాగారి ద్వారా. ప్రక్కన ఎవరైనా ఉంటే నేను వారికి ఇవ్వకుండా తినను అని హేమాడ్ పంత్ అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు? ప్రక్కన ఉంటే ఇస్తావు, ఎవరు లేకపోతే నువ్వైనా ఏం చేయగలవు అని అంతటితో వదిలేదు. నేను మాత్రం ఏం చేయగలను అంటే, నేను ఏదైనా చేయాలి అని అంటే నువ్వేదైనా చేస్తేనే కదా. నువ్వు ఏం చేయలేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? ప్రక్కనెవరు లేరు అని అంటున్నావు, నేను గుర్తున్నానా? నేను నీ చెంత లేనా? నాకు ఆహారం సమర్పిస్తూ ఉన్నావా? అంటే గురుస్మరణలో నువ్వు ఉన్నావు. నువ్వు స్మరిస్తూ ఉన్నంత వరకు నేను నీ కూడా ఉండనా? నేను నీ కూడానే ఉంటాను అని నీకు గుర్తుందా? ఎప్పుడైనా నన్ను స్మరించావా? నీ ఆహారాన్ని తినబోయేటప్పుడు నాకు సమర్పించావా? కాబట్టి చెప్తున్నాడు బాబాగారు, ఇతడికి ఎవరికి పెట్టకుండా ఒంటరిగా ఒక్కరే తినే అలవాటు ఉంది అని. అది నాకు తెలుసు అని బాబాగారు చెప్పింది ఈ ఉద్దేశంతోనే, అంతేగాని ఎవరికో వేరే వాళ్ళకి పెట్టలేదు అని కాదు. నేను ఎప్పుడు అతని చెంతనే ఉన్నా, కానీ నాకు అతను గుర్తుపెట్టుకొని బాబా నాకు ముందు సమర్పించలేదు అని బాబాగారి ఉద్దేశం. చూసేందుకు ఇది చాలా చిన్న విషయమే, కానీ దీన్ని అభ్యాసం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో చూద్దాం. కాబట్టి బాబాగారు చెప్పింది ఒక రసాస్వాదనం సంబంధించింది అయినా ఇది తక్కిన విషయ సుఖాలన్నిటికీ వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటు పడి విషయాలకు దాసుడైన వాడు పరమార్థాన్ని సాధించలేడు. కానీ విషయాలను అదుపులో ఉంచుకున్న వాడికి పరమార్థం దాసోహం అంటుంది అని బాబాగారు తెలియచేస్తూ ఒక చక్కటి బోధ చెప్తారు. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలి అనుకుంటే ముందు నన్ను స్మరించు, అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయ సుఖాలను కోరుకోకుండా ఉండటం కల్పాంతంలో కూడా సాధ్యం కాదు. కాబట్టి విషయ సుఖాలని ఇంద్రియాలు వదులుకోలేవు. కాకపోతే ఇంద్రియాలు కోరుకునే ఆ విషయాలనే మార్చవలసి ఉంటుంది. అంటే కోరుకునే వస్తువు పట్లే ఆ దృష్టి మార్పు చేయవలసి ఉంటుంది. సద్గురువు ఈ విషయాన్నే చెప్తూ ఉన్నారు. ఇంద్రియాలు కానీ స్వేచ్ఛగా వదిలివేస్తే వాటి తత్వం విషయ సుఖాలని గ్రహించాలి అని. విషయ సుఖాల పట్ల వాటికి ఉన్న ఆసక్తి కల్పాంతంలో కూడా పోదయ్యా. నువ్వు చేయవలసిందల్లా ఆ విషయ సుఖాల పట్ల కాకుండా ఇంద్రియాలను అదుపులో చేసుకొని దృష్టిని నా వైపుకు మరలించు, అది నన్ను స్మరించు, నాకు అవి మెల్లమెల్లగా సమర్పించబడతాయి అని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా విషయాలు నాకు సమర్పిస్తే విషయాసక్తి సహజంగా తగ్గిపోతుంది అని బాబాగారు ఒక సూటి మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏదైనా నీకు కోరుకోవాలి అనిపిస్తే నన్నే కోరుకో. కోపించాలి అనుకున్నావా? నాపైనే కోప్పడు. లోభాన్ని ప్రదర్శించాలనుకున్నావా? నా స్మరణకు దూరమయ్యే సమయంలో అత్యంత లోభంగా ఉండు. మోహాన్ని చూపాలనుకున్నావా? నాది అని చూపాలనుకున్నావా? నా సాయిబాబాను, నా ఆంజనేయ స్వామిను, నా అల్లాను, నా జీసస్ అను. ఇలా నీ మోహాన్ని ఉపయోగించుకో. మదం, నేను చేశాను అని నీ పేరు నీ గురించి చెప్పుకోవాలనుకుంటున్నావా? నేను ఒక్క బాబానే ఆశ్రయించాను, నేను ఎవరి పాదాలకు నమస్కరించను అని మదాన్ని అక్కడ ఉపయోగించుకో. అలా కామం, క్రోధం, అహంకారం, దురభిమానం వీటన్నిటినీ నాకు సమర్పించు. నా పాదాలయందు భక్తి కలిగి ఉండు. కామం, క్రోధం, దురభిమానం ఇటువంటి మనోవృత్తులు తీవ్రంగా లేస్తే వాటిని నా వైపుకి మరలించు. అలా మరలింపు చేస్తే ఈ మనోవికారాలన్నీ నా స్వరూపంలో లయమవుతాయి, లేదా నా రూపాన్నే పొందుతాయి. అలా నా పాదాలలో విశ్రమిస్తాయి. కాబట్టి ఆత్మస్వరూపం ప్రకటమయ్యేంత ఫలితం వస్తుంది ఒక చిన్న సాధనతో. ఆ సాధన ఏంటి అని అంటే, మనం ఏ విషయ సుఖాన్ని మనం పొందాలి అనుకున్నా ముందు ఆ విషయాన్ని బాబాగారికి సమర్పించటం. అలా ఈ చిన్న సాధనే కంటికి పెద్దగా ప్రభావవంతమైనదిగా కనపడదు, కానీ అభ్యాసం చేస్తే తెలుస్తుంది ఇందులోని మహిమ. గురు కృపను పొందేందుకు ఒక చిన్న మార్గం, సూటి మార్గం, స్పష్టమైన మార్గం ఈ అధ్యాయంలో బాబాగారు సూచిస్తూ ఉన్నారు. స్థూలంగా విషయ పంచకంలోని ఏ విషయ సుఖాన్ని మనం పొందాలి అనుకున్నా దానిని ముందు బాబాగారికి మనం సమర్పించవలసి ఉంటుంది. వారికి సమర్పించకుండా ఏ సుఖాన్ని సేవించరాదు అని మనం ఒక దృఢమైన సాధన చేస్తే నిత్యం మనం బాబాగారి స్మరణలో ఉంటాం. బాబాగారి పాదస్మరణ
మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. వారి స్మరణ చేస్తున్నంతసేపు వారు మన ముందే ఉంటారు. అలా వారి దృష్టిలో మనం ఉంటాం. అలా గురువు రక్షణ కవచం మనకు ఏర్పడుతుంది. హేమడ్ పంత్ గారు ఒక చక్కటి మాట చెప్తారు ఇక్కడ. వారి రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తూ ఉంటే ప్రపంచంలోని దుఃఖాలు, ఆకలి దప్పులు హరించుకుపోతాయి. లౌకిక సుఖాల పట్ల కోరిక నశించి మనసుకి శాంతి కలుగుతుంది. కాబట్టి నిత్యం గురుస్మరణలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ సుఖాన్నైనా బాబా గారికి సమర్పించాలి అనే స్మరణ మనకు వస్తుంది. అలా నిత్యము మన చేత స్మరణ చేయించుకునేందుకే బాబా గారు ఒక చక్కటి సాధనని మనకు ఇందులో తెలియచేశారు. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే అన్నారు. కంటితో చూస్తే ఇది బాహ్య రూపం అవుతుంది. కానీ మన మనోనేత్రం చూడటం అని అంటే అది బాబాగారి రూపాన్ని చూడదు, వారి తత్వాన్ని చూస్తుంది. కాబట్టి బాబాగారి తత్వరూపాన్ని, బాబాగారి తత్వాన్ని అధ్యయనం చేయటమే మనోనేత్రంతో వారిని దర్శించుకోవడం అని అంటే. ఇలా వారి తత్వ దర్శనాన్ని మన చేత చేయించే సాధనే సచ్చరిత్ర అధ్యయనం, పారాయణ, మననం, శ్రవణం. అటువంటి సాధనే మన చేత బాబాగారు చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా పెట్టకుండా మనం ఎటువంటి వస్తువుని తినకూడదు అనే ఈ కథని ఆధారంగా చేసుకుని హేమడ్ పంత్ గారు కృష్ణుడు సుధాముల కథ కూడా ఇందులో చెప్పారు. బలరాముడు, కృష్ణుడు, సుధాముడు సాందీపుని ఆశ్రయించి ఉన్నారు. వారి ఆశ్రమంలో గురుపత్ని బలరామకృష్ణులను అడవికి పంపింది కట్టెలు తెమ్మని. వారితో పాటుగా సుధాముడిని కూడా వెళ్ళమని చెప్పింది. సుధాముడు అని అంటే తర్వాత కుచేలుడు ఆయనే. ఈ సుధాముడికి శనగలు ఇచ్చింది. అరణ్యంలో మీకు ఆకలి వేస్తే అక్కడ దీన్ని సేవించండి అని. సరే, సుధాముడు శనగలు తీసుకొచ్చారు. అడవిలోకి వెళ్ళారు. కట్టెలు కొడుతూ ఉన్నారు. కృష్ణుడికి దాహం వేసింది. అన్నా, దాహంగా ఉంది అన్నాడు కృష్ణుడు. దానికి ఈ శనగల మాట చెప్పకుండా, పరగడుపున నీరు త్రాగకూడదయ్యా, నువ్వు కాసేపు విశ్రమించు అంటాడు సుధాముడు. సరే, కృష్ణుడు సుధాముడు ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. కృష్ణుడు కాసేపు నిద్రపోయాడు అనిపించగానే శనగల మూట విప్పాడు. శనగలు ఒక్కడే తింటూ ఉన్నాడు. అవి పటాపటామనే శబ్దం కూడా వస్తూ ఉన్నాయి. కృష్ణుడు అడిగాడు. వారికి తెలియదు ఏముంటుంది, సాక్షాత్తు భగవంతుడైతే. అడిగాడు కృష్ణుడు, అన్నా ఏమిటి తింటూ ఉన్నావు, ఆ శబ్దం ఏమిటి అని అంటాడు. కృష్ణుడు నిద్రపోతూ అడిగాడులే అనుకొని సుధాముడు చెప్తున్నాడు, తినేదానికి ఇక్కడే ఉంది మట్టి, చలికి పళ్ళు ఇట పటపటమంటున్నాయి అంతే అని అన్నాడు. కృష్ణుడు గ్రహించిన వాడు కాబట్టి, అవునా అన్న, నేను కలగంటూ ఉన్నా, ఆ కలలో కూడా ఎవరిదో చెందిన వస్తువుని ఇంకెవరో తింటూ ఉంటే ఏమి తింటున్నావు అని అడిగితే, ఇక్కడ తినేందుకు ఏముంది మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది అన్నారు. తర్వాత మనకు తెలిసిందే ఈ చిన్న పొరపాటుకు సుధాముడు ఎటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాడు. ప్రక్కన కృష్ణుడు ఉన్నారు. వారికి పెట్టకుండా గురుపతిని ముగ్గురికి ఇచ్చింది తినమని. వారి భాగాలు వారికి ఉన్నాయి. వారికి ఇవ్వకుండా వాటిని కూడా తనే తినాలి అన్న స్వార్థం. ఈ చిన్న పొరపాటుకు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించాడు సుధాముడు. సాక్షాత్తు కృష్ణుడికి స్నేహితుడు అయి ఉండి కూడా తరువాత అతడి భార్య కష్టార్జితంతో ఒక పిడికెడు అటుకులు తీసుకువెళ్ళి ప్రేమగా కృష్ణుడికి ఇచ్చి అప్పుడు ఐశ్వర్యాన్ని పొందాడు సుధాముడు. సందర్భోచితంగా ఈ కథని గుర్తుకు తెచ్చాడు ఇక్కడ హేమడ్ పంత్ గారు మనకు. కాబట్టి ఎవరికి పెట్టకుండా ఎప్పుడు మనం ఏది తినకూడదు అనే సత్యాన్ని మరొక్క మారు తెలియచేస్తున్నారు హేమడ్ పంత్ గారు. అలాగే మౌసీబాయి అన్నా చించనీకర్ల మధ్య వచ్చిన తగుని బాబాగారు ఎలా తీర్చారో చూద్దాం. అన్నా చించనీకర్ అనే 50 ఏళ్ల భక్తుడు ఉండేవారు బాబాగారికి. ఇతడు చాలా మొరటువాడు, ఎవరిని లెక్క పెట్టేవాడు కాదు, ఎవరితో మొహమాటం పెట్టుకునేవాడు కాదు, మంచి చెడు చూడకుండా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. అగ్నిలాగా ఎప్పుడు మండిపడుతూ ఉండేవాడు. ఏదన్నా సరే పని వెంటనే అయిపోవాలి, అక్కడ ఎవరి వల్ల జరగకపోయినా వారిపై మండిపడుతుండేవాడు. అటువంటి కోపిష్టి, నిర్మోహమాటి అయినా అతడు సజ్జనుడు, సాత్వికుడు, నిష్కపటి. కాబట్టి బాబాగారికి అతడంటే ప్రీతి. ఇటువంటి అన్నా చించనీకర్ ఒకసారి మసీదులో బాబాగారు వద్ద ఉన్నారు. బాబాగారు తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. ఎడమ చేతిని కటకటాలపై ఉంచి ఉన్నారు. అప్పుడు భక్తుల పద్ధతి ఎలా ఉండేదంటే, కొంతమంది బాబాగారికి ఒత్తుతూ చేతులకు సేవ చేసేవారు, కొంతమంది బాబాగారి పాదసేవ చేసేవారు, కొంతమంది బాబాగారు నడుం పట్టేవారు, కొంతమంది బాబాగారి పొట్ట ఒత్తేవారు. ఇలా ఎవరు ఎటువంటి సేవను సమర్పించినా బాబాగారు స్వీకరిస్తూ ఉండేవారు. అన్నా చించనీకర్ ఆ రోజు బాబాగారి చేతిని ఒత్తుతూ ఉన్నారు కటకటాల వద్ద నిలబడి.
రెండో పక్క అంటే బాబాగారికి కుడి ప్రక్క ఏమవుతుందనంటే అక్కడ వేణుబాయి అనే మహిళ ఉంది, విధవరాలు, పెద్దావిడ. ఆమెను అందరూ మౌసీబాయ్ అని అనేవారు. బాబాగారు ఆమెను అమ్మ అని పిలిచేవారు. ఈమె చాలా మొరటు స్వభావి. ఈమె బాబాగారికి పొట్టమర్దన చేస్తూ ఉంది. ఆ పొట్టమర్దనం చేయడం కూడా ఆమె ప్రేమగా చేస్తూ ఉంది. బాబాగారు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ చూసేవాళ్ళకి బాబాగారి పొట్ట వీపుకి ఖర్చుకుపోతుందేమో అన్నంతగా ఉంది. అంత మొరటుగా బాబాగారి పొట్టను ఒత్తుతూ ఉంది. పొట్టను పైనుంచి క్రిందికి ఒత్తుతూ ఉంది. అలా ఆమె తల పైనుంచి క్రిందికి వస్తూ ఉంది. ఒకానొక సమయంలో చించనీకర్ ముఖం, ఈ మౌసీబాయి ముఖం రెండు ఇలా దగ్గరకు వచ్చాయి. వెంటనే ఆమె అంటుంది, ఆమె కొద్దిగా హాస్యం అలవాటు. మౌసీబాయి అంటుంది, ఏమన్నా నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావా? తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదా? చూడు బాబా, ఇతడు నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు అని ఆమె అంటుంది. వెంటనే చించనీకర్ మొదలే మొండివాడు వెంటనే పైకి లేచాడు. నేను ముసలివాడినా, నేను మూర్ఖుణ్ణా, నువ్వే నాతో తగువకొస్తూ ఉన్నావు అని అతడు లేస్తాడు. అలా ఇద్దరి మధ్య తగువ వచ్చింది. అందరికీ ఆ తగువు పరిహాసాన్ని ఇస్తూ ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు నవ్వుకుంటూ. అప్పుడు బాబా చెప్తారు, అరే అన్న, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో నాకు అర్థం కావడం లేదు అని ఒక్క మాట అనగానే ఇక ఇద్దరి మధ్య తగువు ఆగిపోయింది. అంటే తల్లి బిడ్డల ప్రేమ ఉండాలి భక్తుల మధ్య అని బాబాగారి సూచనతో ఎవరి గౌరవానికి భంగం లేకుండా ఆ తగువు అలా ముగిసిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఆమె చేసే సేవ మొరటి సేవే, అయినా బాబాగారు దాన్ని ప్రీతిగానే స్వీకరిస్తారు. కాబట్టి బాబాగారి లక్ష్యం ఏంటంటే భక్తులు శ్రేయస్సును పొందాలి. దానికోసం అహర్నిశలు తమ స్మరణలో ఉండాలి, తమ సేవలో ఉండాలి. వారు కోరేది నిష్కపటమైన ప్రేమ అంతే. అంతేగాని వారి నుంచి ఎటువంటి మొరటి సేవనైనా వారు స్వీకరించేవారు. ఇలా బాబాగారికి మనం చేసే సేవలో ప్రేమ ముఖ్యం, కానీ ఇది మొరటదా కాదా అన్నదాన్ని బాబాగారు చూడరు. అలాగే ఇంకొక అనుభవం, మౌసీబాయి ఒకసారి బాబాగారికి ఇదే విధంగా మొరటగా మర్దన చేస్తూ ఉంది. అక్కడే మసీదులో బహుశా నాచిన అయి ఉండొచ్చు ఆ భక్తుడు. ఒక భక్తుడు ఉన్నాడు అని రాస్తారు హేమాడ్ పంత్ గారు. అతను కూర్చొని ఉన్నాడు. అతనికి బాబాగారిని చూసి జాలి వేసింది. అసలు అతనికి అనిపించింది, బాబాగారి పొట్ట ఏమవుతుందో, బాబాగారి నరాలు తెగిపోతాయా అనిపించింది. వెంటనే ఆ బాధను అతను తట్టుకోలేక మౌసీబాయితో అంటాడు, అమ్మా కాస్త జాగ్రత్తగా మర్దించమ్మా, బాబాగారి నరాలు తెగిపోతాయేమో తల్లి అని అంటాడు. అది విన్నారు బాబాగారు. వెంటనే తమ స్థానం నుంచి పైకి లేచారు, సట్కా తీసుకున్నారు, నేలపై కొడుతున్నారు, కళ్ళు ఎర్రగా మండిపోతూ ఉన్నాయి, తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. సట్కా తీసుకున్నారు, తమ పొట్టలో గుచ్చుకున్నారు, రెండో కొనను స్తంభానికి ఆంచారు, పొట్టని స్తంభానికి దగ్గరగా తీసుకువెళ్తూ ఉన్నారు. అంటే స్తంభాన్ని వాటేసుకున్నారు. ఇక చూసేవాళ్ళకి ఎట్టుందంటే ఇంకాసేపట్లో ఈ సటకా మొత్తం బాబాగారి పొట్టలో గుచ్చుకుంటుందేమో, బాబాగారి పొట్ట పగిలిపోతుందేమో. చూడు బాబాగారు ఎటువంటి కఠినమైనటువంటి స్వభావంతో ఉన్నారు. అంటే బాబాగారి ఆలోచన ఏంటి అంటే, ఆమె సేవ చేస్తూ ఉంది, నేను స్వీకరిస్తూ ఉన్నా. కాబట్టి ఎవరైనా సరే బాబాగారికి సేవ చేస్తుంటే ఆ సేవ చేసేవారిని ఎవరైనా ఏమన్నా అన్నా లేదా ఆ సేవకు ఆటంకం కలిగించినా బాబాగారికి ఎలా కోపం వచ్చేది. కాబట్టి నేను స్వీకరిస్తూ ఉన్నా, ఆమె చేస్తూ ఉంది, మధ్యలో నీకెందుకు ఈ సమస్య అని బాబాగారు అతన్ని అనలేక ఇలా తమ శరీరాన్ని బాధించుకున్నారు. బాబాగారు భక్తుల అధీనంలో ఉండటం వారి వ్రతం. వారి ప్రేమను చూసి వారి కోసం ఎటువంటి కష్టాన్నైనా స్వీకరించేవారు. ఈ నాచిన అనుకున్నాడట, చూడు బాబాగారు ఆ మౌసీబాయి కోసంగా ఇంత కష్టాన్ని అనుభవించాలనా అని. సరే బాబాగారి కఠిన స్వభావాన్ని చూశాడు నాచినే. అప్పుడు మనసులో అనుకున్నాడట, ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, మనగా మనం ఎవరి దారికి అడ్డుపోకూడదు. బాబాగారు సర్వగుణులు, సర్వాంతర్యామి, వారికి అందరి చెడు మంచి తెలుసు, వారు సేవలు స్వీకరిస్తూ ఉండగా మనం ఎందుకు ఆలోచించాలి అని అప్పటి నుంచి అతను ఎప్పుడు కూడా ఇతరుల సేవ జోలికి వెళ్ళేవారు కాదు. తన సేవ తను చేసుకునేవారు. అలాగే ఇతరులు ఎలా చేసుకుంటే అలా చేయనిచ్చేవారు. అలా అతడి చక్కటి బోధ కలిగింది. అంటే ఇక్కడ కూడా బాబాగారు ఆగ్రహం ద్వారా చేసిన బోధ ఇది. అతని మనసులో ఈ బోధ బాగా నాటుకుంది. అలాగా ఈ అధ్యాయంలో కూడా హాస్య వినోదాలతో 2 బోధలు, మళ్ళీ ఆగ్రహంతో ఒక బోధ. అలా బాబాగారిలో ఇన్ని రకాలైన బోధలు ఉండేవి. 25వ అధ్యాయంలో కూడా
బాబాగారు హాస్యంతో చేసే బోధన మనం దర్శించుకోవచ్చు. దాము అన్నకు సంబంధించిన అనుభవాలు మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.